సో పళ్ళు తీయించుకుంటే ఐసైట్ మీద ఎఫెక్ట్ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. అది నిజమేనా, జస్ట్ మిత్తా? ఐసైట్ అంటే నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐసైట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే నేను ఇప్పటివరకు తీసిన వాళ్ళందరూ కళ్ళు లేకుండా ఉండాలి, ప్రాబ్లం అయి అంటే ఉండాలి. కొందరికే జరుగుతుంది అలా. అలా ఏం లేదు. ఏంటంటే ఫస్ట్ ఒకటి ఐకిను, పన్నుకి, నోస్కి, హెడ్కి అండ్ దవడకి, ఈ మూడింటికి ఒకటే నరు, అన్నిటికీ ఒకటే నరు సప్లై ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది రివర్స్లో వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది తప్ప ఐసైట్ ప్రాబ్లం లేదు. నార్మల్గా మేము చదువుకునేటప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అంటే ఫర్ ఆర్ఎంపీ వాళ్ళు ఉన్నారు, నార్మల్ డాక్టర్స్ ఉన్నారు, ఈ డాక్టర్స్ దగ్గరికే రావాలి, స్పెషాలిటీస్ దగ్గరికే రావాలి అని చెప్పి అలా పుకారు లేపిందని మా డాక్టర్స్ వరకు చెప్పుండే అనమాట. ఏంటంటే మీ కళ్ళు ఖరాబ్ అవుతాయి, ఆయన దగ్గర పీకించుకున్నాం అంటే కళ్ళు ఖరాబ్ అయిపోతాయి. సో అది అలాగా ప్రాపగండా అలాగా అయిపోయింది అనమాట. ఓకే. సో లేక పర్సనల్గా కాదు, సైంటిఫికల్గా పన్నుకి టూత్కి ఓన్లీ కనెక్షన్ నర్వ్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఏదన్నా రివర్స్లో వెళ్తే కనుక ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో ఐసైట్, కానీ నార్మల్గా పన్ను తీసినప్పుడు నజర్ తగ్గిపోతుంది అట్లా ఏం లేదు. ఓకే. ఏం దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఓకే. అంటే వయసు అయిపోయిన వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయా? ఏమి లేవు. అంటే ఇప్పటివరకు అయితే రిపోర్టెడ్ కేసెస్ ఏమీ లేవు. నార్మల్ చెప్పాలి అంటే రేడియేటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద ఈ లైన్లో నర్వ్ ఉంటుంది. సో ఈ టూత్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కంత నొప్పి వస్తుంది. సో రేడియేటింగ్ అనమాట. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కడుపు నొప్పి రావడం, ఇలాగా కొన్ని రేడియేటింగ్ సేమ్ నర్వ్ సప్లై అవుతుంది కాబట్టి అది కూడా కొంచెం ఎఫెక్టివ్ చూపిస్తుంది. చెవు నొప్పి రావడము, కంత నొప్పి రావడము, అంతేగాని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడము, ఐసైట్ తగ్గడము, ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. పన్ను తీసేస్తే పై తీసినా కింద తీసినా ఒకటే. ఓకే.